హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, తెలుగు విద్యార్థుల వీసాలు ఎప్పుడు లేని విధంగా ఈసారి ఘోరంగా మొత్తం కూడా రిజెక్ట్ అవుతూ వస్తున్నాయి సార్. ఇదంతా కూడా ట్రంప్ దెబ్బకు మొత్తం తెలుగు విద్యార్థులు విలువలాడుతున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఎన్ని వేల మంది వీసాలు రిజెక్ట్ అయిపోయాయి? మరి ట్రంప్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? మరి దీని గురించి మీరేం చెప్తారు సార్? ట్రంప్ దెబ్బ అనేక రకాలుగా జరుగుతుంది. మొన్ననే రెసిప్రాకల్ టారిఫ్స్ని అంటే రెసిప్రాకల్ టారిఫ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే, నా వస్తువుల మీద నువ్వు ఎంత ట్యాక్స్ విధిస్తావో నేను కూడా నీ వస్తువుల మీద అంతే ట్యాక్స్ విధిస్తా అన్న ఒక పాలసీని రెసిప్రాకల్ టారిఫ్ అంటారు అన్నమాట. సో దాన్ని ఆయన ట్రంప్ విధించాడు. దాంట్లో ఇండియన్ గూడ్స్కి ఆయన 27% ట్యాక్స్ విధించాడు. అది కూడా ఆయన చెప్పినట్టు చేయలేదు. నిజానికి ఆయన చెప్పింది, మీరెంత విధిస్తే మేమంత విధిస్తాము. ఇండియాలో అమెరికన్ గూడ్స్కి మనం విధించే టారిఫ్ 56%, కానీ అమెరికా 56% విధించలేదు. మొన్నటి వరకు యావరేజ్లో 3% ఉండిన దాన్ని 27% చేశాడు. అంటే సగమే, ఆయన చెప్పిన దాంట్లో సగమే చేశాడు. సగం చేసిన దానికే ఇండియన్ ఎకనామీ అతలాకుతలం అయిపోతుంది. దాదాపు మొన్న ఒకరోజే 10 లక్షల కోట్ల సంపద స్టాక్ మార్కెట్లో ఆవిరైపోయింది. గందరగోళం ఉన్నాయి. అనేక మార్కెట్లు పడిపోయినాయి. మన ఇటీవలనే నిన్నంతా కూడా వైరల్ అవుతుంది అంటే, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో రొయ్యల పరిశ్రమ అతలాకుతలం అయిపోయింది. కేజీ రొయ్యలు పట్టని 40 రూపాయలకి పడిపోయినాయి అనేది వస్తుంది. అట్లాగే సూరత్లో డైమండ్ ఇండస్ట్రీ పరిశ్రమ దారుణంగా దెబ్బతినింది. నిన్న మొన్నంతా కూడా కార్మికులు రోడ్లకు వచ్చి ఊరేగింపులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జీతాలు 30,000 నుంచి 15,000 వరకు పడిపోయినాయి. అట్లాగే మన ఫార్మా ఇండస్ట్రీ, ఫార్మా స్టాక్స్ అయితే దారుణంగా పడిపోయినాయి. ఫార్మా ఇండస్ట్రీ, వైద్య రంగం. సో ఇలాగా మన ఇంజనీరింగ్ సర్వీసెస్, ఫార్మా రంగము, ఇతర ఉత్పత్తులు, డైమండ్స్, ఇతర ఉత్పత్తులు అన్నీ కూడా ఆ దేశంలో ట్యాక్స్ 27%, 3 నుంచి 27% అంటే పెద్ద ఎత్తున ట్యాక్సులు పెరిగాయి. దాంతో మన ఉత్పత్తుల ఎగుమతులు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే అక్కడ కొనడం తగ్గిపోతుంది కదా, మన వస్తువులు వాళ్ళు కొనరు, రేట్లు పెరిగిపోతాయి కాబట్టి. అందుకని అమెరికన్స్ అమలు కాకముందే కొనాలని ఇప్పుడు 2 రోజుల నుంచి క్యూలు కడుతున్నారు షాపులకి, ముందుగానే తెచ్చేసుకోవాలి పెరిగే లోపల అని. సో ఇది అమెరికన్ ఎకనామీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అట్లాగే యూరోప్ వ్యాప్తంగా కూడా అమెరికన్ గూడ్స్ని బాయ్కాట్ అమెరికన్ గూడ్స్ అనే ఉద్యమం కూడా మొదలైపోయింది. అనేక దేశాల్లో, యూరోప్లో కూడా అమెరికా వస్తువులు బహిష్కరించడం మొదలైపోయింది. ఆయా దేశాల వస్తువులను కొనాలని వాళ్ళు సపరేట్ యాప్స్ పెట్టి చేస్తున్నారు. దీనివల్ల అమెరికన్ ఎకనామీ కూడా దెబ్బతింటుంది. కానీ అతను ట్రంప్ ఎవడి మాట వినకుండా కళ్ళు దాగిన కోతిలాగా రెచ్చిపోయి ఆడుతున్నాడు. అది అతనికి కూడా దెబ్బ తగులుతుంది. అమెరికాలో కూడా ఆందోళన మొదలైంది. సో ఈ నేపథ్యంలో మనం ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే, ఈ నేపథ్యంలో విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు పెద్ద ఎత్తున దెబ్బ తింటున్నారు. మనం ప్రధాన టాపిక్ అయితే వీసాలు రిజెక్షన్ అనేది ప్రధాన టాపిక్. అయితే వీసాల రిజెక్షనే కాకుండా అక్కడ తెలుగు విద్యార్థులు చాలా ఇబ్బందులు ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు. చాలామంది వచ్చేస్తూ కూడా ఉన్నారు. ఎందుకంటే మన వాళ్ళు ఏదో అప్పో చేసి అక్కడ ఏదో ఒక కాలేజీలో చేరతారు. ఎందుకు చేరతారని చదువుకోవడానికి కాదు, అక్కడికి వెళ్తే 4 డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో చేరతారు. యూనివర్సిటీలోనో కాలేజీలోనో చేరి వీళ్ళు పెట్రోల్ బంకుల్లోనో లేకపోతే డిపార్ట్మెంటల్ స్టోర్లలో పనిచేసుకొని రోజుకి $10, $20 సంపాదించుకొని తమ ఫీజులు కట్టుకొని కొంతవరకు మిగిల్చుకోవడం, దాని తర్వాత ఏదో ఒక పేరుతో ఎక్స్టెండ్ చేయడం అనమాట. చదువు అయిపోయినా కూడా ఎక్స్టెండ్ చేయడం, మెల్లగా అక్కడే ఉండిపోవడం, ఇది బేసిక్గా జరుగుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళందరినీ గుర్తించి తరిమేస్తున్నారు, కొంతమంది అరెస్టులు చేస్తున్నారు. దానివల్ల తెలుగు విద్యార్థులు కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుందంటే, పెద్ద ఎత్తున వీసాలు రిజెక్ట్ చేస్తున్నారు తెలుగు విద్యార్థులకి అనేది వార్త అవుతుంది. అసలు ఎన్ని వీసాలు రిజెక్ట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇండియాలో ఎన్ని చేశారు, తెలుగు వాళ్ళకి ఎన్ని చేశారు, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. అసలు అమెరికాలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే, మొత్తంగా గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ విద్యార్థులు అందరూ కూడా 11 లక్షల మందికి పైన అమెరికాలో ఉన్నారు. ఇందులో 3,31,000 మంది ఇండియన్ విద్యార్థులు. ఇది వచ్చి నేను ఓపెన్ డోర్స్ అనే ఒక సంస్థ 2024లో లెక్కల్లో రీసెర్చ్ చేసి డేటా ప్రచురించింది. వాళ్ళ డేటా చెప్తున్నాను. ఇందులో 3,31,000 మంది ఇండియన్ స్టూడెంట్స్లో 1,80,000 మంది తెలుగు వాళ్ళే ఉన్నారు.
అంటే 56% మొత్తం ఇండియన్ విద్యార్థుల్లో 56% తెలుగు విద్యార్థులే అమెరికాలో ఉన్నారు. అంటే తెలంగాణలో 34% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 22% విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ విద్యార్థులకి మెల్లమెల్లగా వీసాల రిజెక్షన్ అనేది పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మొత్తం వీసాలు అంటే విద్యార్థులకు 2 రకాల వీసాలు ఉంటాయి. F1 వీసా, M1 వీసా. F1 వీసా అనేది ఏంటంటే అకాడమిక్ కోర్సుల్లో చేరే వాళ్ళకి F1 వీసా జారీ అవుతుంది. M1 వీసా అనేది వొకేషనల్ ట్రైనింగ్ నాన్ అకాడమిక్ కోర్సుల్లో చేరే వాళ్ళకి M1 వీసా జారీ అవుతుంది. నేను ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతుండేది F1 వీసా. M1 వీసా అనేది నామినల్, అది పెద్దగా ఎక్కువ ఉండదు. F1 వీసా గురించే మాట్లాడుతున్నా. F1 వీసా 2024లో 63,973 మందికి మాత్రమే ఇండియన్ స్టూడెంట్స్కి ఓకే చేశారు. అంటే ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 38% తగ్గిపోయిందనమాట వీసాలు ఇవ్వడం అనేది, కొత్త వీసాలు. ఇప్పుడు ఏమైందంటే మొన్న 6,79,000 మందికి వీసాలు రిజెక్ట్ అయినాయి వరల్డ్ వైడ్గా. 6,79,000 మందికి వీసాలు రిజెక్ట్ అయితే ఇందులో ఇండియన్స్వి 2,79,000 మందికి ఇండియన్స్ వీసాలు రిజెక్ట్ అయినాయి. అంటే 41% వరల్డ్ దీంట్లో ఇండియన్స్కి రిజెక్ట్ అయినాయి. ఇందులో 50% అంటే దాదాపు 1,40,000 వరకు తెలుగు వాళ్ళ విద్యార్థులు రిజెక్ట్ అయినాయి. అంటే 1,40,000 మంది విద్యార్థులు ఆశల మీద నీళ్లు జల్లినట్టు అయింది. ఎందుకు ఈ స్థాయిలో రిజెక్ట్ అవుతున్నారు అంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, ట్రంప్ సీరియస్గా పాలసీలు పెట్టుకున్నాడు. 2, ఓవర్గానే స్ట్రిక్ట్ సెక్యూరిటీని పెంచారు. ఇంతకుముందు మనకి ఇక్కడ మామూలుగా వీసాలు ఇవన్నీ కూడా నాన్ ఇమిగ్రేషన్ వీసాలు అంటారు. అంటే అక్కడికి ఉండడానికి లేదు, చదువుకొని వచ్చేయాలి. ఇంతకుముందు సర్టిఫికేట్లు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అక్కడ కాలేజీలో సీటు, ఫీజు కట్టిన డీటెయిల్స్ అవి ఉంటే సరిపోయేది. ఇవాళ అట్లా కాదు, ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు, మొత్తం డాక్యుమెంటేషన్ చూస్తున్నారు. అంటే ఈ కుర్రవాడు పోయి మళ్ళీ వస్తాడా రాడా నమ్మకం కలిగితేనే ఇస్తున్నారన్నమాట. రూల్స్ని స్ట్రిక్ట్ చేశారు. రెండవది ఓవర్ స్టే, అంటే ఇందాక చెప్పినట్టుగా చదువు అయిపోయినాక కూడా ఉంటుంది. మనోళ్ళు ఎక్కువ మంది స్టెమ్ కోర్సెస్ అంటారు. స్టెమ్ కోర్సెస్ అంటే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్, ఈ కోర్సులు ఎక్కువ చేరుతుంటారనమాట. ఈ కోర్సులు చేరినాక ఓటీఐ అంటారు. ఓటీఐ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని, అదొక 1 year పెంచుకుంటారు. అంటే 6 నెలలు, 1 year ఇలా ఎక్స్టెండ్ చేయడానికి వీళ్ళు మనోళ్ళు ఏదో ఒక పద్ధతిలో అక్కడ ట్రై చేస్తుంటారు. దీన్ని ఓవర్ స్టే అంటారు. నీకు ఇచ్చిన దానికంటే కూడా నువ్వు ఎక్కువ ఉండడం. అటువంటివి చేసే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నారు. మూడోది, ట్రంప్ వచ్చినాక పాలసీ షిఫ్ట్ వచ్చేసింది. అంటే లీగల్ ఇమ్మిగ్రేషన్ని, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ని తగ్గించేయాలి బాగా. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అయితే కంప్లీట్గా ఆపేయాలి, లీగల్ ఇమ్మిగ్రేషన్ కూడా తగ్గించాలి. దీనివల్ల అమెరికాలో ఉండే అమెరికన్స్కి ఉద్యోగాలు లేకపోతే లైవ్లీహుడ్లు దెబ్బతింటున్నాయి అనేది ట్రంప్కు ఉండే ఆలోచన. దీనివల్ల కూడా మన తెలుగు విద్యార్థుల మీద పెద్ద ఎత్తున పడుతున్నాయి. సో ఇక్కడ కన్సల్టెంట్లతో కొంతమంది మాట్లాడుతూ వాళ్ళు చెప్తున్నది ఏమంటే, ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పుడు 1,40,000 మందికి మన తెలుగు వాళ్ళకి రిజెక్ట్ అయినాయి వీసాలు. వీళ్ళు వేరే దేశాలకు వెళ్ళాలంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే యూకే కానీ జర్మనీ కానీ వెళ్ళొచ్చు. ఈ 2 దేశాలకు వెళ్ళడం మీద మేము అందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. మీకు మంచి యూనివర్సిటీలు ఇక్కడ కూడా ఉన్నాయి, ఈ 2 దేశాల్లో కూడా వెళ్ళండి అని చెప్తున్నాము. ఉద్యోగ అవకాశాలు కూడా బాగుంటాయి. రాను అమెరికా ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతాయని మేము చెప్తున్నాము. మూడవది కెనడాలో కూడా స్ట్రిక్ట్ అయిపోయినాయి. అమెరికా కంటే కూడా కెనడాలో వీసాల పట్ల స్ట్రిక్ట్గా ఉంది. కాబట్టి కెనడా కూడా ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఇప్పుడున్న ఆప్షన్స్, మెజారిటీ ఆప్షన్స్ వచ్చి వెళ్ళడానికి కుదిరే మెజారిటీ స్టూడెంట్లు జర్మనీ కానీ యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ కానీ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇంకా మెడికల్ స్టూడెంట్ ఇలాంటి వాళ్ళు జార్జియా లాంటి దేశాలకి, ఉక్రెయిన్ అంటే ఇప్పుడు డేంజర్లో ఉంది, కనీసం జార్జియా లాంటి దేశాలకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇది బేసిక్గా ట్రంప్ ఎఫెక్ట్ వల్ల దాదాపు 1,40,000 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో అయితే పడింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.